అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. అయితే నారా లోకేష్ గారు మరొకసారి ఆయన మానవత్వం చాటి చెప్పుకున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా ఆయన యొక్క ఏదైతే మంత్రిత్వ శాఖలకు అతీతంగా ఎవరైనా సహాయం కోసం ఒక్క మెసేజ్ చేస్తే క్షణాల్లో స్పందించినటువంటి తీరు ఇప్పటివరకు మనందరం కూడా చూసాం. తాజాగా చూసుకుంటే నిన్నటి రోజున ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినటువంటి కారణంగా అవయవ దానం చేయాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే గుంటూరు నుంచి ఆ యొక్క గుండెని తిరుపతికి తరలించాల్సినటువంటి అత్యవసరమైన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యం కూడా నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ చేయడం జరిగింది. మెసేజ్ చేసిన దాదాపు 10 నుంచి 15 నిమిషాల లోపే ఒక ప్రత్యేక విమానాన్ని ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసి, అదేవిధంగా గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన కార్యకర్తలు కానీ, కొంతమంది సామాన్యులు కూడా ఆయనకి అభినందనలు అయితే తెలియజేస్తున్నారు. దీనితో పాటుగా మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శనలో బిజీగా గడుపుతున్నారు. దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి దాదాపు సాయంత్రం 4 గంటల వరకు పోలవరంకి సంబంధించి పూర్తి రివ్యూ చేసి, ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేసి తీరుతామని చెప్పేసి అక్కడ నిర్వాసితులకు కూడా పూర్తి ఏదైతే ముప్పు పరిహారం చెల్లిస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఓ పక్క తండ్రి ఆ విధంగా అభివృద్ధికి సంబంధించి బిజీ గడుపుతుంటే, మరోపక్క కొడుకుగా ఉన్నటువంటి నారా లోకేష్ గారేమో ప్రజల్లో మానవత్వానికి సంబంధించి ఆయనదైన శైలిని చాటుకుంటున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. లోకేష్ గారు, ఇప్పటి వరకు ఆయనకి ఎవరైతే అసలుకి ఇది సహాయం అని చెప్పేసి ఎక్స్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ఏ రకంగా ఆయన దగ్గరికి సమస్య వెళ్ళడమే ఆలస్యం. క్షణాల్లో దానికి సంబంధించినటువంటి టీంని ఫాలోఅప్ చేయడం కానీ, దానికి పూర్తి సమస్య పరిష్కారానికి ఎన్నో చేశారు. దానికి ఎన్నో ఉదాహరణలు. అప్పుడు చూసుకుంటే జీవో ఏదైతే విద్యార్థులు ఐఐటి సీట్స్కి సంబంధించి ఒక జీవోని రిలీజ్ చేయించారు, వాట్సాప్కి సంబంధించి ఒక మెసేజ్ చేసిన టైంలో. ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే అవయవదానం చేయాలనుకున్నారో బ్రెయిన్ డెడ్ అయినటువంటి కుటుంబ సభ్యులందరూ నిర్ధారించుకొని గ్రీన్ ఛానల్ చెప్పాలంటే ఆషామాషి కదండి, అంటే చాలా సాధ్యంగా అన్ని వ్యవస్థలు చాలా తొందరగా పనిచేయాలి. దీన్ని లోకేష్ గారు ప్రత్యేకంగా తీసుకుని 10 నిమిషాలు రెస్పాండ్ అయ్యి ఆయన సొంత నిధులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారంట. అది సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది. మరోపక్క చంద్రబాబు గారు పోలవరం ముంపు బాధితులందరినీ కూడా దగ్గర పిలిపించుకుని మరి ఆయన విడుదల చేసిన నిధుల గురించి ఆయనకు పూర్తిగా వాళ్ళకి విశ్లేషణ ఇస్తూ, దానితో పాటుగా ఎప్పటికల్లా పూర్తి చేస్తామని చెప్పేసి అధికారుల సమక్షంలో చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాల గురించి మీరేమంటారు? వెంకట్, ముందుగా ఈ అంశం ఏదైతే బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఒక మహిళ చెరుకూరి సుష్మా, ఆమె కొన్ని బ్రెయిన్ డెడ్ తోటి చనిపోతే జీవన్దాన్ ట్రస్ట్ అని ఉంటుంది, ఆ ట్రస్ట్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు కుటుంబ సభ్యులు. సరే, ఇమీడియట్గా కొన్ని అవయవాలను మరణించిన వెంటనే కొన్ని గంటల వ్యవధిలోని, కొన్ని నిమిషాల వ్యవధిలోని కూడా చేయవలసిన పరిస్థితులు ఉంటాయి, భద్రపరచాలి వాటిని. ఆ విధంగానే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వీటన్నింటినీ కూడా ఎక్కడికెక్కడ భద్రపరిచి ఊపిరితిత్తులనేమో చెన్నై హాస్పిటల్కి అలా ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో తిరుపతికి సంబంధించినటువంటి వేరే ఒక పేషెంట్కి గుండె అమర్చాలి అంటే అది ఇమీడియట్గా అక్కడికి వీళ్ళకి ఇన్ఫార్మ్ వచ్చిన వెంటనే అక్కడికి తీసుకెళ్లాలంటే ఆ సమయానికి తగ్గట్టుగా రవాణా సౌకర్యం అంటే ఏదో తాయితీగా వెళ్ళే ప్రయోజనం కాదు కదా, ఇమీడియట్గా వెళ్ళాలి. ఆ సమయంలో ఫ్లైట్ కూడా లేదు. ఫ్లైట్ కూడా లేకపోతే ఎప్పుడైతే లోకేష్ గారికి సమాచారం అందిందో ఇమీడియట్గా పేషెంట్లో ఉన్నటువంటి వారి అధికారులు అందరితో మాట్లాడి స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి అది తీసుకెళ్ళి ఇంకొక ఆ పేషెంట్కి అందజేసేలా తిరుపతి పంపించేటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే ఒక విధంగా ప్రాణదానం చేశాడు ఆయన. ఇప్పుడు చనిపోయిన చనిపోతా తన అవయవదానం చేసి ఆవిడ ప్రాణదాత అయింది. అదేవిధంగా ఈవిడికి ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్కి ఇక్కడ అత్యవసర పరిస్థితుల్లో గుండె కావాల్సి వచ్చిందో ఆవిడికి ఆ సమయానికి అందించే లోకేష్ గారు కూడా ప్రాణదాత అయ్యారు. అంటే ఏమవుతుందంటే ఇది ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ వెంకట్, మానవత్వం కూడా కావాలి మనిషికి. నాకెందుకులే, నా సబ్జెక్ట్ కాదు, లేకపోతే నాది కాదు అనుకుంటే కాదు. ఆయన సొంత ఖర్చులతో పెట్టుకున్నాడు ఇంతగా ఫ్లైటు. అది గవర్నమెంట్ ఖర్చులతో కాదు, ఇది గమనించాలి జాగ్రత్తగా. అదేనే ప్రభుత్వ ఖాతాలో రాయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు యజుడు వాళ్ళ ఇంట్లో సమోసాలో లేకపోతే వాటికి కూడా ప్రభుత్వ ఖర్చులు రాసేవారు. అలా కాదు, తన సొంత ఖర్చులతో ఫ్లైట్ వేసాడు ఆయన. ఇంకా రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ కదా, ఆయన ఫోన్ చేసి ఏర్పాటు చేయించలేదు. అంటే అన్ని ఆలోచన ఇమ్మీడియట్గా ఈ గుండెని తీసుకెళ్ళి అక్కడికి పంపించాలి అంటే ఆ సమయంలో విమానం లేదు కాబట్టి సొంత ఫ్లైట్ ఇమ్మీడియట్గా అరేంజ్ చేసి దాని తగ్గ ఖర్చు తన సొంత డబ్బులు పెట్టుకుని పంపించాడు. అక్కడ ఒక ప్రాణం నిలబడింది. మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒక ప్రాణం నిలబడింది.
ఇప్పుడు ఈయన చేసిన సహాయం వల్ల రేపొద్దున అతని భవిష్యత్తు అద్భుతంగా అంటే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా అంటే ఈ రోజున ఆర్గానిక్ డొనేషన్ అన్నది పెద్ద ఒక సమస్య అయిపోయింది. చాలా మందికి తెలియదు దాని గురించి, అవగాహన లేక చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టుగా తగలబెట్టేవాళ్ళు కప్పెట్టేవాళ్ళు ఆ సాంప్రదాయ పద్ధతులు చేసేస్తున్నారు. కానీ ఈ జీవన్దాన్ ట్రస్ట్ లాంటి కొన్ని ట్రస్ట్స్ ఉన్నాయి. ప్రజల అవగాహన కల్పించుకోవడానికి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అంటే చనిపోయిన తర్వాత అప్పటితో చనిపోలేదు, వాళ్ళ కళ్ళు కావచ్చు, గుండె కావచ్చు, కాలేయం, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా వేరే వ్యక్తికి బతికిస్తాయి. వాళ్ళు కొంతమంది చూడండి కళ్ళదానం చేసిన తర్వాత ఆ కళ్ళు వేరే వ్యక్తికి అమర్చితే అతని కళ్ళలో మనిషిని చూసుకోవచ్చు. చనిపోయిన వాళ్ళకి బతుకున్నట్టుగా కదా. అంటే మనిషి నిర్వీర్యం అయిపోకూడదు, మట్టిలో కలిసిపోకూడదు అనేటువంటిది ఒక విధానంతో కొన్ని ట్రస్టులు పనిచేస్తున్నాయి. కానీ ఏదేమనుకున్నా దానికి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అప్పటికప్పుడు దానికి వెళ్ళాలి. అంటే ఎస్కాట్తో, పోలీస్ ఎస్కాట్లతో రోడ్లన్నీ క్లియర్ చేసి వెళ్ళినా కొన్ని గంటలు పడుద్ది గుంటూరు నుంచి తిరుపతి రావాలంటే. కానీ అప్పటి వరకు కష్టం. అందుకని స్పెషల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే ఆయన స్పందించిన తీరును మనం గమనించాలి. అంటే అప్పటికప్పుడు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటాయి వాళ్ళకి పొలిటికల్గా కావచ్చు, లేకపోతే ఈ శాఖలకు సంబంధించినట్టు కావచ్చు, ఎన్నో రకాలుగా బిజీ, అసలు షెడ్యూల్స్ ఖాళీ ఉండవు. అటువంటి సమయంలో వాటినన్నీ కూడా పక్కన పెట్టి ఈ విషయం మీద దృష్టి పెట్టి ఒక మానవతా దృక్పథంతో స్పందించి ఆ కార్యక్రమం చేయాలంటే నిజంగా లోకేష్ గారికి అభినందనీయం. రాజకీయాలకు అతీతంగా మనిషికి ఒక మానవతా దృక్పథం ఉండాలి అక్కడ. దాంట్లో ఒక రాజకీయాలు లేకపోతే ఆర్థిక కోణాలు ఇవన్నీ కూడా కాకుండా ఒక మనిషి ప్రాణం నిలబెడుతున్నాం అనేటువంటి మానవతా దృక్పథం ఆయనలో కనపడింది. కాబట్టి ఈ రోజున అందరూ కూడా అభినందిస్తున్నారు లోకేష్ గారిని. సరే, మీరు రెండోది ఇంకో పోలవరం గురించి కూడా అడిగారు. సార్, పోలవరం ఒక కలగా మిగిలిపోద్దా అనేటువంటి పరిస్థితి నుంచి పోలవరాన్ని మేము 2027 డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామన్నటువంటి ఒక ధీమాతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్య దాదాపు అనేక సార్లు పోలవరం సందర్శించడం, ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకోవడం అన్ని జరిగినాయి అని తెలుసు. అంటే పోలవరం అనేది ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్కే కాకుండా, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కాకుండా దక్షిణ తెలంగాణకు కూడా అక్కడ ఉపయోగపడుతుంది. అక్కడ అంటే కేవలం సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోయేటువంటి నీటిని ఒడుపుగా పట్టుకుని ఎప్పటి నుంచో 8 దశాబ్దాల నుంచి కళ ఈ రోజుదా, ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాం కానించి దానికి ఒక ప్రణాళిక వేసుకుని దాన్ని అలా 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 చేసుకుంటా వచ్చి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాలువలు తవ్వి, అంటే నిర్వాసితులు పక్కన పెట్టి కాలువలు తవ్వారు. అప్పుడు చాలా విచిత్రంగాను ఏదైనా ప్రాజెక్ట్ కడితే ముందుగా ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వలన ఎంతమంది ముప్పు ఏర్పడుతుంది, ఆ నిర్వాసితులకి ఎక్కడ పునరావాస సౌకర్యాలు కల్పించాలి, ఎంత అవుద్ది అని ఆలోచన చేసి వాళ్ళందరినీ పునరావాసం కల్పించి ఆ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ రివర్స్, ముందు కాలువలు తవ్వారు. అందుకనే కదా జలయజ్ఞం వల్ల ధనయజ్ఞం కింద మారిందని చెప్పేసి అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి. ఆ కాలువలు మళ్ళీ పుడిపోతాం, వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ తవ్వుతాం. నిర్వాసితుల పాపం దాదాపు 2 దశాబ్దాల నుంచి వాళ్ళ న్యాయం గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తర్వాత 2019-24 మధ్యన వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం నిర్వాసితులను వదిలేసింది. మళ్ళీ అక్కడ రాజకీయాలు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళేమో 41 కాంటూర్లో వేసుకోవడం, అవసరం లేని వాళ్ళేమో 45 కాంటూర్లో వేయడం, గ్రామాలనే మార్చేశారు. ముంపు లేని వాటినేమో 41 కాంటూర్లో, ముంపు ఉన్న వాటిని తీసుకెళ్ళి 45 కాంటూర్లో. అక్కడ రాజకీయాలు అంటే ముంపు ప్రాంత ప్రజలతో కూడా రాజకీయం చేశాడు ఆయన. పైగా డిమాండ్స్, అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కొన్ని పెద్ద పెద్ద మాటలు, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా, అంత చేత కాదా అన్నాడు ఆయన. ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అటువంటి వ్యక్తి తన హయాంలో వచ్చిన తర్వాత ఎన్నో రకరకాల కారణాలు చూపించి అది మానేసి కనీసం వరద వచ్చే సమయానికి ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు వరద వస్తుంది అది కూడా డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందంటే ఎవరి కారణం? ఈ రోజు దానికి మళ్ళీ కొన్ని కోట్ల రూపాయల ప్రసాదం ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఈ విధంగా అంటే ఒక పని సక్రమంగా వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా దాన్ని విధ్వంసం చేస్తుంటే మళ్ళీ నిలబెట్టాలంటే మళ్ళీ 0 స్థాయి నుంచి మొదలు పెట్టాలి. ఈరోజు ప్యారల్గా ఇంకొక డయాఫ్రామ్ వాళ్ళు కట్టవలసిన పరిస్థితి, ప్రభుత్వ ధనం బోళ్ళంతా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, ఈ 100 కోట్లు 1000 కోట్లు ఎవరిదండి? అంటే ఒక ప్రభుత్వం చేసిన తప్పిదం ఇంకో ప్రభుత్వం కవర్ చేయాలంటే చాలా నానా యాతన పడుతున్నాం. నేను చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, ఖచ్చితంగా 2027 డిసెంబర్కి కొన్ని ఒడిదుడుకులు ఏమన్నా ఉన్నా 2027 డిసెంబర్కి పూర్తి స్థాయిలో 45.72 మీటర్లకు తగ్గకుండా నీటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో కట్టేటువంటి ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం, దాన్ని తగ్గట్టుగానే మేము వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు. నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఆయన కూడా మాట అన్నాడు, నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో నిర్మిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అది పార్టీలు కూడా కొంతమంది ఆలోచించుకోవాలి. రకరకాలైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. అక్కడ అధినాయకుల మధ్యన ఇటువంటి విభేదాలు లేవు, చక్కగా కలిసి ప్రయాణం చేస్తున్నారు.
వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, పోలవరం కంప్లీట్ అవ్వాలి, అమరావతి కంప్లీట్ అవ్వాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, గ్రామాలకు రోడ్లు రావాలి, గుంతలు లేనటువంటి రాష్ట్రంగా ఉండాలి. ఇది ఉమ్మడిగా చేసేటువంటి ప్రణాళికలు. అది చేసుకుంటే వెళ్తున్నాం వల్లనే ఒక ఆశ. ఖచ్చితంగా 8 దశాబ్దాలుగా ఎన్నో రకాలుగా ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకి 2029కి అంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చేటప్పటికి 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తా అన్నారులే అండి. అంటే ఈ ప్రభుత్వం హయాంలోనే. గతంలో చాలామంది అనేవారు, మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళ అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళు అంబటి రాంబాబు అంబటి అంబటి రాంబాబు గారు, రాంబాబు అసలు నాకు తెలియదు, ఇది ఇంకెవరు చేయలేరు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ దీన్ని మాట్లాడండి, సెంటా ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. 2020 డిసెంబర్కి, 2022 డిసెంబర్, 2022 డిసెంబర్ ఎన్నో రకాలుగా మాట్లాడారు. 3% కంప్లీట్ చేయలేకపోయారు. అవగాహన లేదు. అవగాహన డయాఫ్రామ్ వాల్ అంటే ఎక్కడ ఉంటుంది, కాఫర్ డ్యామ్ అంటే ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా కడతారు, నీటిని ఏ విధంగా మళ్ళిస్తారో, అసలు టీఎంసీకి క్యూసెక్లకి డిఫరెన్స్ ఏంటి, దాని మీద ఒక ఆలోచన విధానం ఏం తెలియాలి. అంబటి రాంబాబు మినిస్టర్ ఏమన్నాడు, నాకే అర్థం అవుతలేదు, ప్రపంచానికి ఏమో అర్థం అవుతుంది, అతనికి అర్థం అవ్వకపోతే ఎవరికి అర్థం అవుతుంది అనమాట. మీరు గట్టిగా మాట్లాడితే పోలవరం అంటే ఆ అమ్మాయి ఎవరని అడుగుతాడు. అటువంటి అంబటి రాంబాబు అతని జ్ఞానం అటువంటి జ్ఞానం. అంటే అటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులుగా పోలవరాన్ని కంప్లీట్ చేయవలసిన దాన్ని కంప్లీట్ చేయకుండా మళ్ళీ రివర్స్ టెండరింగ్ పేరుతో వెంకట్ ఆ రోజున ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పేసి రివర్స్ టెండరింగ్ పేరుతో పెట్టి మళ్ళీ ఎవరికి ఇచ్చారు, ఏ కంపెనీ మీద అయితే వీళ్ళు అమాండాలు వేసారో అదే కంపెనీకి మళ్ళీ ఇచ్చారు. పైగా ఈ టెండర్ వేసి మళ్ళీ 2 వాళ్ళు లేకుండా సింగిల్ టెండర్ ఉంటే కుదరదు, మళ్ళీ టెండర్ పిలవాలి, అది కూడా లేదు, మళ్ళీ అదే వాళ్ళకే ఇచ్చారు. అంటే ఎవరికి ఇచ్చారు అనేది కాదు, ఆ సంస్థ ఎవరిదని కాదు, పని సక్రమంగా చేస్తుందా, అవినీతి లేకుండా చేస్తుందా, అది మనకు కావాల్సింది. అంతేకాని ఆ కంపెనీకి వెనకాల ఉన్నటువంటి కులం ఏంటి, వాళ్ళు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో ఇవన్నీ మనకు అనవసరం. అప్పచెప్పిన పని డబ్బులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళకి మీద బాధ్యత వహించాలి. వాళ్ళు పొరపాట్లు జరుగుతాయి. అది చేసి ఈరోజు కుట్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకనే నమ్మకంగా పక్కాగా డిజైన్ చేసి చక్కగా అదే సందర్భంలో నిర్వాసితులందరికీ కూడా సరైన సమయంలో న్యాయం చేయాలి వాళ్ళకి. ఎందుకంటే 2 తరాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఊరిలో ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు. అంటే అటువంటి పరిస్థితులు నిర్వాసితులకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా పోలవరం 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ అయ్యేటువంటి ఏర్పాట్లు చంద్రబాబు గారు చేస్తున్నారు. దానికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. మళ్ళీ దాని మీద బురద జల్లి పోలవరానికి ఇలా చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ సాక్షిలో రాస్తూ ఉంటారు తప్పుడు ప్రచారం. అటువంటిది అంటే రాజకీయాలు ఎప్పుడే చేసుకొచ్చి వెంకట్, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మోకాలు అడ్డకూడదు. ప్రజలకి మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. అటువంటి గుణం మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేదు కాబట్టి మనకి భయం. మిగతా రాష్ట్రాల్లో అటువంటి తలపోట్లు లేవు, మిగతా కలిసిపోతారు, రాజకీయాలు చేసుకుంటారు. తమిళనాడు పెద్ద ఉదాహరణ, వాళ్ళ కక్షాధారణ చర్యలకి పెద్ద ఉదాహరణ తమిళనాడు. అటువంటిది వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి మొత్తం కలిసిపోతారు, జెండాలు ఉండవు, ఎజెండాలు ఉండవు, అంటే కాంప్రమైజ్ అవ్వరు, అసలు సమస్య లేదు. అటువంటిది రాజకీయం ఇక్కడ లేదు. ప్రతిదానికి మోకాలు అడ్డడమే. అమరావతి కడుతున్నారంటే లెటర్లు రాస్తారా? ఇప్పటికీ లెటర్లు రాస్తున్నారు. ప్రపంచ బ్యాంక్కి, ఏడీబీకి, తర్వాత వాళ్ళందరికీ కూడా రాసి ఇక్కడ నిధులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, ఇక్కడ మొత్తం రాష్ట్ర సంపద తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు, రైతులనేమో దోచుకున్నారు, రైతులు ఎంజాయ్ చేశారండి. తప్పుడు లెటర్లో కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయంటేనేమో ఇక్కడ శాంతి భద్రతలు అంటే ఏం జరుగుతుంది అసలు? ఇటువంటి పార్టీలు మన నిజంగా దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంటే నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ లాంటి కాంగ్రెస్ ఒక పార్టీ ఉండడం కూడా మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఇంకంతే. సరే, ఈ ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో ఏంటి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారు, పోలవరం కంప్లీట్ చేయడం కావచ్చు, అమరావతి కంప్లీట్ చేయడం కావచ్చు, పరిశ్రమలు రప్పించడం కావచ్చు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు, లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు బేరే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అభివృద్ధిని చూస్తారు. మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇది ఆలోచించుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా అక్కడ రాజకీయాలు, కులం, మతం, ప్రాంతాలు ఏం చూడరు, ఇదే చూస్తారు. అదే కదా మనటువంటి తీర్పు ఇచ్చినటువంటి తీర్పు కూడా. ఖచ్చితంగా నేనేమంటానంటే వెంకట్, 2027 డిసెంబర్కి పోలవరం కంప్లీట్ అవుద్ది. నేను గతంలో ఒకసారి చెప్పేవాడిని, ఇన్ని రకాల మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డికి పోలవరాన్ని శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేసేటువంటి అదృష్టం, అర్హత లేదు. అదే అప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతాం 50 అడుగులు 100 అడుగులు పెడతాడు. రాజశేఖర రెడ్డికి పోలవరానికి సంబంధం ఏంటి? పోలవరం ఎత్తన వచ్చిన తర్వాత మొదలెట్టినట్టు 8 దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి ప్రణాళిక అది. దానికి ఏదైనా పెడితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పేరు, శ్రీరామ్ పాద సాగర్ ప్రాజెక్టు ఎందుకు పెడతారంటే దానికి భద్రాచలం నుండి రాముల వారి పాదాలు తాగుతూ వెళ్తుంది కాబట్టి గోదావరి నీళ్లు, ఆ పేరు పెట్టాలని ఒక గతంలో అనుకునేవారు. అది పోలవరం ప్రాంతంలో కడుతున్నారు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం మనం. ఓకే, ఏదైనా పెడితే భద్రాచలం రాముల వారి పేరు పెట్టాలి, ఒక పేరు పెట్టాలంటే. అంతేగాని రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఏంటి? చాలా విచిత్రంగా ఉంటారు పేర్లు కూడా. పశు వైద్యశాల అంటారు,
ఆ పశు వైద్యానికి రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఉంటే మనకు తెలియదు. అంటే ప్రతిదీ అయితే వైఎస్ఆర్ పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు, వీళ్ళు ఇడుపులపాయలో ఆస్తులు అమ్మేసి వచ్చి కడుతున్నట్టు పోలవరాన్ని, లేకపోతే రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నట్టు ఏంటంది. సరే వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మనకు అనవసరం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా అయితే నిధులు సంపాదించాలో నిధులు తీసుకొచ్చి నిర్వాసితులకి పునరావాసం కల్పించి, అదే R&R ప్రాజెక్టే పెద్ద మనకు ఉదాహరణ. అవును. అది కంప్లీట్ అవుతే పోలవరం చాలా భారం తగ్గినట్టే. అదేవిధంగా చేసుకుంటా వచ్చి జల విద్యుత్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వాళ్ళు అన్నట్టు ఎత్తు తగ్గించి కాదు, పూర్తి స్థాయిలో కట్టేటువంటి నిలబడినటువంటి సామర్థ్యంతో కట్టేటువంటి ప్రాజెక్టు కంప్లీట్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా సహకరిస్తే అద్భుతమైన ప్రాజెక్టు మళ్ళీ కొన్ని దశాబ్దాలు కూడా అట్లా కొన్ని శతాబ్దాలు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అనడానికి జీవనాడి లాంటి పోలవరం కంప్లీట్ అవుద్ది. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.